మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే జరుగుతున్న సంఘటనలు ఎట్లుంటాయంటే ఒకళ్ళు ఒకలా ఉంటారు. ఒకళ్ళు ఒకలా ఉంటారు. అవును. 2 వైపుల నుంచి ఆలోచించాలి. పిల్లల్ని బాధపెట్టే తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రుల వల్ల బాధపడే పిల్లలు ఉంటారు. ఇట్లా 2 ఉంటాయి. ఏం జరిగిందంటే చెన్నైలో ఒక విషాదకరమైన సంఘటన. ఎందుకో కన్నీళ్లాగట్లేదు. అవును. తండ్రి కాళ్ళు పట్టుకొని, తల్లిదండ్రి కాళ్ళు పట్టుకొని ఇంటికి రమ్మన్నా, నేను రాను, ప్రేమించిన వాడే నాకు ముఖ్యం అని అంటూ ఉన్నారు. అది అయితే అందరిని కదిలించి వేసింది. అంటే ఎట్లా అడగాలి? ప్రేమ గొప్పదా? తల్లిదండ్రులు గొప్పవాళ్ళా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదేనా? ఇప్పుడు వీళ్ళ కళ్ళకి ప్రేమ గుడ్డిదంటారు గదా! హ్మ్. కాబట్టి ప్రేమే ఇంపార్టెంట్ వీళ్ళకి. ప్రేమే ముఖ్యం. నిన్న గూడా ఒక కేసు జరిగింది. పెళ్ళికొడుకు ప్రవర్తన సరిగ్గా లేక పెళ్లి క్యాన్సిల్ చేసిన ఒక తండ్రి. హ్మ్. అంటే పిల్లల భవిష్యత్తుని కోసం కలలు కంటారు గదా! తల్లిదండ్రులు అనేవాళ్ళు పాపం. ఆ కలలని, ఆశలని పుట్టిన దగ్గర నుంచి ఇంత వయసు వరకు పెంచిన ఆ కష్టాన్ని దేన్ని గూడా వాళ్ళసలు గుర్తించటం లేదు. హ్మ్. గుర్తించడం గాదు అసలు వాళ్ళకి తెలియకుండా పోతుంది. నిజంగా వీళ్ళు ఇంత కష్టపడినందుకు ఆ కష్టం ఎలా ఉంటుందో పిల్లలకి తెలియపరచడం గూడా లేదు తల్లిదండ్రులు. అది అవును. ఒక లోపంగా అనిపిస్తుంది. తెలియపరచాలి. తెలియపరచాలి. హ్మ్. మీకోసం మేము కష్టపడుతున్నాము. ఒక రూ. 1,00,000 ఫీజు కట్టాల్సొచ్చినప్పుడు ఆ డబ్బులు దొరకని పరిస్థితుల్లో పిల్లలకి తెలిస్తే బాధపడతారు. వద్దు వద్దు అని పిల్లలకి చెప్పరు. చెప్పకుండా ఎలాగోలా కష్టపడి ఆ మనీని అరేంజ్ చేయటం జరుగుతుంది. వీళ్ళు అనుకున్న చదువులు చదవగలుగుతున్నారు. ఎన్నో లోన్‌లు తీసుకొని చదివించటం లేదా ఈ రోజుల్లో అవును. పిల్లల్ని? అదంతా పిల్లలకి పాపం బాధపడతారు. దిగులు పెట్టుకుంటారు. అమ్మానాన్నల్ని అప్పుల్లో ముంచి మేము చదువుకుంటున్నాము, లేతే మా భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటున్నాము అని గిల్ట్ ఫీల్ అవుతారేమో! అది ఉండకూడదు పిల్లలకి. ఇది మా బాధ్యత అనుకుని తల్లిదండ్రులకి చెప్పటం లేదు. ఒకవేళ అప్పులు గూడా తర్వాత పిల్లలు తీర్చుకుంటున్నారు చాలామంది. కొంతమంది తల్లిదండ్రులు అడగటం లేదు పాపం. వాళ్ళే ఎలాగోలా తీర్చుకుంటున్నారు. ఇంత ఇదిగా ఏమంటారు దీన్ని? ఇంత ప్రేమగా, ఇంత అపురూపంగా, ఇంత మంచి పద్ధతిలో పెంచుతుంటే వాళ్ళకి అసలు ఇదంతా అర్థం కావట్లేదు. అంటే మన పేరెంట్సు వాళ్ళ రూట్స్ ఏంటి? మనమేంటి? మన ఫ్యామిలీ ఏంటి? వాళ్ళెంత కష్టపడితే మనం ఈ స్థాయికొచ్చాము. అసలు ఒక తెలియటం లేదు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి. పరిచయమవుతారు. ప్రేమొస్తది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వదిలేస్తారు బాధ్యత లేకుండా. అసలు అక్కడ కూడా ఆ విలువన్న తెలుస్తుందా పోనీ? ఇది తెలీలేదు. అక్కడ తెలీదుగా. పోనీ నువ్వు కష్టపడ్డావు ప్రేమించడానికి. పెళ్లి చేసుకోవడానికి అటు వాళ్ళని, ఇటు వాళ్ళని ఒప్పించడానికి ఇంకా కష్టపడ్డావు. మరి పెద్దవాళ్ళు ఇష్టపడి చేసినా కష్టపడి డబ్బులన్నీ అరేంజ్ చేసి మళ్ళీ పందిళ్ళేసి మీకు పెళ్ళిళ్ళు చేస్తారు. లేదు మీరే పారిపోయి నానా కష్టాలు పడి పెళ్లి చేసుకున్నారు. ఎందులో చూసినా కష్టం ఉంటుందిగా. అవును. అక్కడన్నా ఆ విలువ తెలుస్తుందా? తెలీదు. సరే నువ్వు ఆ అబ్బాయిని అంత బాగా ఇష్టపడి పెళ్లి చేసుకొని వెళ్తావు అత్తగారింటికి. అక్కడ అత్తగారు పడదు. పడదు. వేరు కాపురం కావాలక్కడ. సరే ఆ అబ్బాయి కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు కదా! వేరు కాపురం పెట్టిన తర్వాత గంట నుంచే తగాదాలు మొదలు. అవును. ఎక్కడుంది వీళ్ళకి సామర్థ్యం అనేది ఎక్కడా లేదు. తల్లిదండ్రుల ప్రేమ వీళ్ళు బాధ్యతలను మర్చిపోయేలా చేస్తుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా. హ్మ్. ప్రేమ అని కూడా కాదు. హ్మ్. తల్లిదండ్రులు బాధ్యతలు కూడా కొన్ని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు. హ్మ్. పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ ఇవ్వండి హ్మ్. కాదనట్లేదు. కష్టాన్ని కూడా తెలియజేయండి. అవును. ఎంత కష్టపడితే వస్తుంది, ఎలా కష్టపడితే వస్తుంది. హ్మ్. మీరైతే కష్టపడలేరు పిల్లలు మీరు చదువుకోవాలి. మేం కదా కష్టపడాలి. మేము ఎంత కష్టపడితే ఇది డబ్బొచ్చింది, లేకపోతే సౌకర్యాలు మేము మీకు ఇవ్వగలిగాము అనేది ఎందుకు తెలియపరచట్లేదు? తెలియని విషయాలేమున్నాయి? అంతా ఇప్పుడు మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుస్తది. ఎక్కడి నుంచి డబ్బులొస్తున్నాయి, మన చదువులు ఎట్లా ఉన్నాయి, మనం ఏంటనేది తెలుస్తది. తెలి అంటే ప్రేమించడం తెలిసినప్పుడు తెలీదా? తెలీదా అంటే దాదాపుగా తల్లిదండ్రులు తెలియపరచరు. హ్మ్. కొద్దో గొప్పో తెలిసినా పిల్లలు ఏమని అడుగుతున్నారంటే, "ఎవరి కోసం ఖర్చు పెడతావు అది మీ బాధ్యత. హ్మ్. ఎందుకు కన్నారు?" అని అడుగుతున్నారు. హుహు. ప్రతి ఇంట్లో ఈ ప్రశ్న వస్తోంది. అవును. తల్లిదండ్రులు ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నారు. హ్మ్. కనడం ఆ తల్లి నవమాసాలు మోసి కనడానికి ఆ తల్లి ఎంత కష్టపడి ఉంటదో. కదా! ఒక జీవం బోసి ఒక ప్రాణాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడి ఉంటదో. ఎవరు కనమన్నారని అడుగుతున్నారు. దాన్ని ఒక క్వెషన్‌తోని ఇలా అడుగుతున్నారంటే ఇంక అసలు దేని తల్లి ప్రేమనే తెలుసుకోలేని వాళ్ళు ఇంకొకళ్ళని ప్రేమించి వాళ్ళతో బావుంటారని మనం ఎట్లా ఉండరు. అనుకుంటాం? ఉండరు. హ్మ్. అదే ప్రేమ అనేది ఏ ఇద్దరి మధ్యనైనా ఉంటుంది. హ్మ్. మీకు నాకు బాండ్ బావుంటే ఒక ప్రేమ అనేది చిగురిస్తుంది. హ్మ్. కదా! ఫ్రెండ్స్ మధ్యనైనా, అన్నదమ్ముల మధ్యనైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులు, తల్లి పిల్లలు ఏ ఇద్దరి మధ్యనైనా సరే ఒక ప్రేమ ఉందంటే అది ప్రేమే అంటారు దాన్ని. హ్మ్.
కదా! హ్మ్. ఇక్కడ ఈ తల్లిదండ్రుల ప్రేమ తెలియని వాళ్ళు అక్కడ ఆ ప్రేమని ఎలా హ్మ్. ముందుకు తీసుకెళ్తారు? కాళ్ళు పట్టుకొని ఇంటికొచ్చేయమని అసలు అడుగుతున్నా? ఏడ్చి తండ్రి కాళ్ళ మీద పడి తల్లి, తండ్రి ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా లక్ష్మి హ్మ్. గారు? పిల్ల ఎక్కడ పాడైపోతుందో, అవును. దాని బ్రతుకు ఎలా బుగ్గిపాలవుతుందో, రేపొద్దున వాడు చంపేస్తాడా? హ్మ్. వాడు చదువు సంధ్య లేనివాడు, ఆటో హ్మ్. డ్రైవరు. అబ్బా! చూస్తే మనిషి గూడా కొంచెం హెవీగా ఉన్నాడు. హ్మ్. వాడికి లేని అలవాట్లు లేవట. హ్మ్. అదేమిటంటారు గంజాయి తీసుకుంటాడంట. హ్మ్. మద్యం తాగుతాడు. తర్వాత అమ్మాయిల అలవాటు ఉందంట. మరి వాడు బస్ స్టాప్‌లో ఈ అమ్మాయిని పటాయించి, హ్మ్. బస్సులో వెళ్ళనీయకుండా ఆటోలో తిప్పుతాడంట. హ్మ్. ఇంటికి, కాలేజ్‌కి. అది చదివింది గూడా సెకండ్ ఇయర్ వరకు చదివిందిప్పుడు. హ్మ్. చదువులో బాగా చదువుతుందంట పిల్ల. అంటే ఆ 16 ఇయర్స్ ఏజ్‌లో స్టార్ట్ జేశాడు. హ్మ్. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు మేజర్ అయింది గదా! హ్మ్. ఇంకిప్పుడు పెళ్లి జేసుకోవడానికి ఏర్పాట్లనమాట. అవును. ఇప్పుడు తల్లిదండ్రులు కొంచెం పొలం నీకోసం నీ పేరు మీద ఉంచాము. హ్మ్. ఒక ఇల్లు ఉంచాము. తర్వాత ఎంతో డబ్బు ఇదంతా నీకోసం దాచిపెట్టామమ్మా. నీ భవిష్యత్తు చాలా బావుంటుంది. ఒక మంచోడికిచ్చి పెళ్లి జేస్తాము. ఇదంతా నీకోసమే ఉంచాము. హ్మ్. వాడు నిన్ను సరిగ్గా చూడడమ్మా. వాడు ఆటో డ్రైవర్ నిన్నెలా చూస్తాడు? అవును. అది గూడా కరెక్టే హ్మ్. గదా! అలవాట్లా మంచిగా లేవు. హ్మ్. పోనీ అన్ని విధాలా బావున్నాడు. డబ్బు లేకపోతే లేకపోయిందిలే అని ఒప్పుకోవడానికి అక్కడ అది లేదు. ఎందుకు మేడం ప్రేమించే పెళ్లి జేసుకోవాలి. పెళ్లి జేస్తారు గదా అవును. తల్లిదండ్రులు. అంటే మోజు హ్మ్. మధ్యలో వ్యామోహాలు, అట్రాక్షన్స్ వల్ల హ్మ్. లొంగిపోతారు. హ్మ్. అందులో పడిన వాడికి ఇంకేం కనపడదు. అవును. వాడు ఎలా చూసినా మన్మధుడిలాగా కనపడతాడు. హ్మ్. హ్మ్. వాడి చూపు బావుంటుంది. వాడి మొఖం బావుంటుంది. వాడి జుట్టు బావుంటుంది. వాడి హ్మ్. చేతులు బావుంటాయి. వాడి గోళ్ళు బావుంటాయి. హ్మ్. అన్నీ నచ్చేస్తుంటాయి. అప్పటిదాకా గోరు ముద్దలు తినిపించిన తల్లి ఆ! అదే. అసలెలా మర్చిపోతారో తల్లిని. అంతే ఆ! వయసు. హ్మ్. ఏ వయసుకి ఆ రిక్వైర్‌మెంట్ హ్మ్. కదా! ఆ వయసులో తల్లిదండ్రులని కాదు కోరుకునేది తోడు పార్ట్నర్‌ని కోరుకునే వయసది. ఆ! కానీ అక్కడ ఈమె రైట్ మళ్ళీ చాయిస్ తల్లయినప్పుడు అప్పుడు తెలుస్తది. తెలుస్తుంది. అప్పుడు దిగిపోతుంది కదా వేడి. హ్మ్. సో, అక్కడ వాళ్ళు ఆగి ఆలోచించుకునే విచక్షణ కలిగి ఉండాలి. హ్మ్. అక్కడ ఉండటం లేదు. యెస్. అవతల అబ్బాయిలు గూడా లొంగ తీసుకుంటున్నారు. హ్మ్. అందరూ అని అనలేము అలాంటి వాళ్ళు ఇలాంటి కేసుల్లో. కొంతమంది జనరల్‌గా ఆ! అలాంటి వాళ్ళు కొంతమంది అట్లా వెయిట్ జేస్తుంటారు. అవును. ఇదేంటంటే హార్మోన్స్ కూడా ఆ టైంలో విజృంభిస్తూ ఉంటాయి. హ్మ్. టచ్ చేస్తేనే వాళ్ళకి ఎంతో ఆనందంగా, హ్మ్. ఇంకా ఇదే జీవితం. వీళ్ళు లేకపోతే బ్రతకాడు ఎవడైనా గాని, ఎలా హ్మ్. ఉన్నా ఉండని. హార్మోన్స్‌కి హ్మ్. అవతల వాడికి మధ్యలో జరుగుతున్న సంఘర్షణ అనుకోవచ్చు దీన్ని. హ్మ్. అది. ఏదైనా గాని మీరు తల్లిదండ్రులని కష్టపెట్టకండి ఫస్ట్. ఇప్పుడు ఆ తండ్రి ఏమని అడిగాడు? ఎంత చెప్పినా సరే హ్మ్. కరగలేదు ఆ అమ్మాయి. హ్మ్. చూస్తున్నాం గదా వీడియోలో. అవును. ఇలా అంటుందే గాని, ఎట్లా ఉంటారో అసలు. అసలు ఏడవటం గాని, వాళ్ళని హగ్ చేసుకోవడం గాని ఏం లేదు. పోలీసులు లోపలికి తీసుకెళ్ళి కౌన్సెలింగ్ ఇస్తే కూడా, హ్మ్. ఆ అమ్మాయి నాకు వాడే గావాలి. వీళ్ళొద్దు అనంటే, పోలీసులు కూడా ఏమన్నారు? అవును మేజర్ అయింది ఆ అమ్మాయి. హ్మ్. తను ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం. మీరేం చేయలేరు. అది రాంగ్ అసలు. హ్మ్. హ్మ్. అట్లా చేయకూడదు. దానికి కూడా వచ్చాయిగా చట్టాలు. హ్మ్. 18 ఇయర్స్ దాటిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వెళ్తే, హ్మ్. వీళ్ళు కూడా నీకేం చూడరు. తర్వాత నువ్వేమైనా అయిపోయి వస్తే, అవును. చూడాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలు గూడా తల్లిదండ్రులని ఖచ్చితంగా జూడాల్సిందే. అవును. అప్పుడు తల్లిదండ్రుల ఆస్తులు గాని, వాటి హ్మ్. మీద హక్కులు గాని, ఉండవు. వచ్చి నువ్వు ఏడుస్తూ ఇక్కడ కూర్చోవడానికి గాని, ఎటువంటి హక్కు నీకుండదు హ్మ్. తల్లిదండ్రుల నుంచి, అనేది కూడా మనకు తీర్పు చెప్పింది సుప్రీం కోర్టు. అవును. మరి ఇవన్నీ తెలుసుకోవట్లేదు. హ్మ్. చట్టాలేంటి? లోకం ఏంటి? సమాజంలో ఏం జరుగుతుంది? మన పరిస్థితి ఏంటి? అసలు ఈ అవగాహన లేదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. నిన్ను తల్లిదండ్రులు కష్టం దెలీకుండా నిన్ను చదివిస్తే, నువ్వు తల్లిదండ్రులకే కష్టం తెచ్చేలాగా అవును. అయ్యావంటే అదసలు డిజర్వ్ గాదసలు మనం. అవును. ఇవి ఎన్నో కేసులు జరుగుతున్నాయి హ్మ్. లక్ష్మి ఇప్పుడు. చాలా జరిగాయి నాకు తెలిసి. హ్మ్. ఎన్నో. అవును. ఇంత జరిగిన తర్వాత అయిపోతుంది అక్కడంతా హ్మ్. వ్యవహారం. అయిపోయిన తర్వాత మొఖం వేళ్ళాడేసుకొని వాడితో డివోర్స్ తీసేసుకునో, లేకపోతే ఇంకోటయ్యో మళ్ళీ వెనక్కి హ్మ్. వచ్చారు. హ్మ్. వస్తే వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? మళ్ళీ గుండెల్లో హ్మ్. పెట్టేసుకొని కావాల్సినన్ని మళ్ళీ ఇచ్చి అది ఏంటండి అది ప్రేమ హ్మ్. అనిపించుకోదు. ఒక ఒక శ్రేయోభిలాషులైనటువంటి తల్లిదండ్రులు అవి చెయ్యకూడదు. అవును. అర్థమైందా? పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. బాధ్యత అన్నీ కష్టం తెలిసి పెంచాలి. కష్టం తెలిసేలాగా పెంచాలి. బాధ్యతలతో పెంచాలి. అవును. వేషాలెందుకు మధ్యలో? ఈ అవును. వేషాలు ఎన్ని రోజులు నిలబడవు. హ్మ్. తర్వాత మళ్ళీ ఒక ఏజొచ్చిన తర్వాత వాట్ అని చెప్పి వాళ్ళకి ఎదురుగా ఈ ప్రశ్న నిలబడుతుంది. పెళ్లి గూడా పెళ్లి విషయంలో గూడా ఏదైనా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునేలా ఉండాలి మేడం. ఉండాలి. అంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇదనేది అట్లనే రాంగ్ ట్రాక్‌లోకే వెళ్తది. మన తల్లిదండ్రులు జూస్తేనే ఒక్కొక్కసారి అయి ఫెయిల్ అవుతున్న పరిస్థితి. అవునవును. ఏదైనా సరే హ్మ్. ఫెయిల్ అవ్వదనేది లేదు. సక్సెస్ అవుతుంది అనేది లేదు. మీరు ప్రేమ పెళ్లి చేసుకోండి. కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఎంత బాధ్యతాయుతంగా మిమ్మల్ని హ్మ్. పెంచారో, వాళ్ళు ఎలాంటి దేనికోసము ఎట్లాగా కష్టపడ్డారో, ఆ చదువు చదివి, ఆ జాబులు జేసి, వాళ్ళకి డబ్బులిచ్చి,
మీరెళ్ళిపోండి. ఏం ప్రాబ్లమ్ ఇప్పుడు ఉండదు. తల్లులతో నేను మాట్లాడుతూ హ్మ్. ఉంటానండి. తండ్రుల్ని గమనిస్తూ ఉంటాను హ్మ్. ఎక్కడికెళ్ళినా నేను. తండ్రులు భయంతో దూరంగా జరిగి నుంచుంటూ ఉంటారు. హ్మ్. ఇక్కడ ఈ తల్లి డామినేషన్ ఉంటుంటుంది. హ్మ్. ఏంటి అనంటే ఆ పిల్లలతో నీ పేరేంటమ్మా? ఏం చదువుతున్నావమ్మా? హ్మ్. ఎక్కడ చదువుతున్నావమ్మా? హ్మ్. లేకపోతే జాబ్ చేస్తున్నావా? ఎక్కడ చేస్తున్నావు? అని ఎవరన్నా ప్రశ్నిస్తే తల్లులు చెప్తారు జవాబు. హ్మ్. వాళ్ళు మాట్లాడరు. బొమ్మల్లాగా కూర్చుంటారు. అవును. ఎందుకండి? అలా మాట్లాడనివ్వాలి వాళ్ళని. యెస్. తర్వాత పిల్లల్ని ఒక్క పని చేయనివ్వరు ఇంట్లో. హ్మ్. ఏంటనంటే పెళ్ళయ్యాక ఎలాగో చేసుకోవాలి. హ్మ్. లేకపోతే మా పిల్లలు పని చేయరు. ఈ 2 జవాబులు. హ్మ్. అది ఎందుకు మీరిలా చేస్తున్నారంటే చేసుకోదు. మా అమ్మాయి ఎందుకు చేసుకోవాలి? అతి చేసుకోదు. గారాబం మా పనికిరాదు. అమ్మాయి ఎందుకు చేసుకోవాలి? చేసుకోదు. యూఎస్ ఎళ్తే చేయాలి. ఎక్కడైనా యూఎస్ ఎళ్తే ఖచ్చితంగా మన పనులు మనం జేసుకోవాల్సిందే. ఎక్కడైనా చేసుకోవాలి గదా! హ్మ్. చేసుకోకూడదనేది ఎక్కడైనా ఉందా? ఎవరొచ్చి చేస్తారా? హ్మ్. భర్తలు చేస్తారా? అత్తగారులు చేస్తారా? సరే చేస్తారు. చేయకూడదనేది ఎక్కడా లేదు. నువ్వేం చేస్తావు? హ్మ్. అత్తగారు వండి పెడితేనో, భర్త చేస్తేనో తిని పడుకుంటావా? హ్మ్. తప్పే గదా అది. అవును. నీ పెళ్లి కోసము ఈ ఈ విధంగా చేయడం అనేది అసలు మనం దానికి చివరికి తేల్చిందేంటయ్యా అనంటే నాకు వాడే గావాలి. హ్మ్. నాకు తల్లిదండ్రుల కంటే వాడే ముఖ్యం. తెలిసొస్తది ఏదో చూడు ఒక ఎన్నో రోజు. రోజులు పట్టదు వాపసొస్తుంది. వాడెందుకు చేసుకున్నాడు ఈ పిచ్చిది? ఆ! ఈ పిచ్చిది ఏం చెప్పుంటుందని చెప్పనా నేను? హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసే విషయాలే అవి. హ్మ్. విషయ సేకరణ, ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీ సొంతమేనా ఇల్లు? హ్మ్. సొంతదైతే సొంతం. మీ ఆయన ఏం చేస్తాడు? హ్మ్. ఏం జాబు? ప్రైవేటా? గవర్నమెంటా? లేతే బిజినెస్సా? హ్మ్. ఎంతొస్తది ఆదాయం? ఈ పిచ్చి ముండలు చెప్తారు. అవును. తర్వాత ఏమవుతుంది? ఆస్తులు ఏమేమున్నాయి? హ్మ్. ఎక్కడున్నాయి? పొలం ఉందా మీకు? చెప్పుద్ది. 2 హ్మ్. ఉంటే 4 అని చెప్పుద్ది. గొప్పలనే చెప్తదనమాట. అది ఎందుకు చెప్తున్నాను నేను? హ్మ్. ఇప్పుడు అతనెందుకు అడుగుతున్నాడు అనేది ఉండదు. హ్మ్. సరే అతను అడిగాడు. ఎందుకు అడుగుతున్నాడని ఆలోచిస్తే నేనెందుకు చెప్పాలి? అతను నిజంగా నన్ను లవ్ చేస్తుంటే నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతే హ్మ్. నా ఆస్తులతో అతనికేంటి సంబంధం? నేను గనుక అలా ఎళ్ళిపోతే మా పేరెంట్స్ ఈ ఆస్తి వాడికివ్వరు కదా! హ్మ్. వాళ్ళకి నచ్చితే ఇస్తారు. ఇప్పుడు ఈ కేసులో ఆ అబ్బాయి నచ్చలేదు హ్మ్. వాళ్ళకి. వాడి చదువు నచ్చలా, వ్యవహారం నచ్చలా, ఆహార్యం నచ్చలా, ఏమీ నచ్చలేదు. వాడికి నిన్ను ఇవ్వరు అవును. ఇవ్వరు. కదా! సరే ఇందుకే ఇవ్వలేదు పిల్లని అని నీకు తెలీదు. కానీ నేను లవ్ చేసి వాడితో జంప్ అవ్వాలనుకుంటే నా తల్లిదండ్రులు ఈ ఆస్తి వాడికెందుకిస్తారు? హ్మ్. కాబట్టి నా ఆస్తి వివరాలు వాడికెందుకు? నేను చెప్పకూడదు. అంత తెలివుంటే అసలు అలాంటి వాడిని ఎందుకు లవ్ చేస్తారు? అసలెందుకు అడుగుతున్నాడని క్వెషన్ జేసుకోవాలి. అవును. సెకండ్ ఏంటంటే నేనెందుకు చెప్పాలి? హ్మ్. ఈ 2 ఉండట్లేదు. గొప్పగా చెప్పేస్తుంది. వాడు హ్మ్. ఆనందంగా సంకలు హ్మ్. గుద్దుకుంటూ వింటాడు. లిస్ట్ ఇక్కడ పేర్చుకుంటూ ఉంటాడు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జేస్తాడంటే తీసుకురా పో. అవును. నువ్వు తేకపోతే నేను తంతా. హ్మ్. తన కాలుతోనే తంతున్నారు. ఇంక వేరే గూడా గాదు. అవును. చేతులతో గాదు, ఇంకోటి గాదు. కాలుతోనే తంతున్నారు. తీసుకురా పో. సినిమాల్లో గూడా చాలా చూపించారు. అవును. ఎందుకు చూపించారు? జాగ్రత్తగా ఉండమన్నారు. ఇప్పుడు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండటం బోయి. ఇప్పుడు యూత్ మనం ఎందుకు చదువుకున్నాము? హ్మ్. మన ఇంటి పరిస్థితులేంటి? మనం నెక్స్ట్ ఏం జేయాలి? 16 ఏళ్ళు రాగానే ప్రేమించాలని గాదు. హ్మ్. 18 ఏళ్ళు రాగానే మనం ఎట్లా జాబులు జేయాలి? అది ఎట్లా లేదు. ఆర్థికంగా స్థిరంగా ఉండాలి? అవే ఆలోచించుకోవాలి. పెళ్లి అనేది అవును. ఎట్లాగో ఇంట్లో వాళ్ళు జేస్తారు. మనిషికి డబ్బనేది ఎంత ఇంపార్టెంటో, హ్మ్. జరుగుబాటుకి మనీ హ్మ్. కావాలి. దాన్నెలా సంపాదించాలి? ధర్మ మార్గంలో. ఈ అవును. ఆలోచనలు లేవు. ఈ డిపెండెన్సీ మెంటాలిటీ వాళ్ళే అసలెక్కువ లవ్ చేస్తారేమో అనిపిస్తది నాకు. అంతే కంఫర్ట్ హ్మ్. జోన్‌లో పెంచుతున్నారు హ్మ్. పిల్లల్ని. ఇంకా వాళ్ళు అలాగే బ్రతుకుతారు. వాడు ఆస్తి వివరాలన్నీ అడిగి హ్మ్. బాగా ఆస్తులు ఉన్నాయి. హ్మ్. చేసుకుంటే నాకొచ్చేస్తాయన్న ఏమంటారు దురాశతోటి హ్మ్. ఈ పిల్లల్ని ట్రాప్ చేయడం. నిజంగా అందం గూడా చూడట్లేదు మేడం ఈ మధ్య. ట్రాప్ చేస్తారు. హ్మ్. ట్రాప్ చేసినప్పుడు పెళ్లి ఎలాగోలా చేసేసుకుంటారు. హ్మ్. దొంగ పెళ్ళో లేకపోతే ఒప్పించిన పెళ్ళో. హ్మ్. తర్వాత ఈ ఆస్తి కోసమే తప్ప హ్మ్. ఇంకోటేం ఉండదక్కడ. అవును. అది ఎలాగోలా తీసుకోవాలి. ఇప్పుడు హ్మ్. హింస పెట్టాడనుకో హ్మ్. అబ్బాయి అమ్మాయిని, బోరుమని నాన్న నేనేదో మంచోడనుకుని హ్మ్. చేసుకున్నాను. నన్ను క్షమించు తప్పయిపోయిందని ఇంటికొస్తారు. ఇలా అడుగుతున్నాడు, అలా అడుగుతున్నాడు అనగానే వీళ్ళ పిల్లని రక్షించుకోవడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు వాడికి. అవును. ఇవ్వచ్చా? ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళిద్దరు ఎళ్ళిపోయి పెళ్లి చేసుకొని కాళ్ళు కడిగినా, కాళ్ళకి దండం పెట్టినా ఆ పిల్ల కరగనప్పుడు, హ్మ్. తిరిగి వచ్చినప్పుడు వాడు కొడుతున్నాడు అని అన్నప్పుడు ఆస్తులు ఇవ్వచ్చా? తల్లిదండ్రులు కరిగిపోతారు. కదా! అదే ఇప్పుడిక్కడ చేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. మన పిల్ల మన దగ్గరకొచ్చేసింది హమ్మయ్య! హ్మ్. మేమంటే ప్రేమ. ఇంక అంతకంటే ఏం అక్కర్లా. పెళ్ళై ఎళ్ళిపోయాక మన పిల్ల అసలు గానే గాదు. అలా అనుకుంటున్నారు. అనుకుని ఇక మళ్ళీ వాళ్ళకి అన్నీ చూస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా పెంచాలి. హ్మ్. తల్లిదండ్రులు అన్ని బాధ్యతలు నేర్పించే పెంచాలి. సో, డిపెండెన్సీ ఉండకూడదు. ఆడపిల్లలు అవును. ఎప్పుడైనా గాని ఇండిపెండెంట్‌గా ఉండాలి. అసలు చాలా తెలివితో వ్యవహరించాలి. ఫాలో అవ్వాలని కోరుకుందాం మనం. అవును. కంఫర్ట్ జోన్‌లోంచి బయటికి రావాలసలు. కంఫర్ట్ జోన్‌లో పెంచకూడదు పిల్లల్ని.
అది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.